యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. బంధువులందరికీ జై శ్రీరామ. ఈ రోజు ఒక లుచ్చా పాస్టర్ ఎంత పచ్చి అబద్ధం ఆడాడు. హిందూ దేవి దేవతలను ఏ విధంగా ఎంత దారుణంగా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. తను నమ్మే బైబిల్లో ఉన్నటువంటి అబద్ధాన్ని నిజమంటూ ప్రచారం చేస్తూ నమ్మే విశ్వాసం కూడా పచ్చిగా మోసం. ఆ మోసాన్ని హిందువులకి మత ప్రచారం అంటూ హిందువులను వేమార్చి మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇద్దరు లుచ్చా పాస్టర్లు చేస్తున్నటువంటి వీడియోకి కౌంటర్ ఈ వీడియో చూస్తున్నాము. ఇది కేవలం రెండు మతాల మధ్య విభేదం కాదు. మనిషి మనుగడకు ఏ గ్రంథం అయితే ఉపయోగపడుతుందో, ఏది సత్యాన్ని తెలుపుతుందో దాన్ని తెలపడం కోసమే ఈ వీడియోలు మాత్రం. ఎవరి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశం అయితే కాదు. ఇది గమనించగలరు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక వీడియో క్లిప్ వినిపిస్తాను. ఇతని పేరు ఎక్స్ పాస్టర్ ఆనంద్ బాబు. ఇతను గత 20 సంవత్సరాలుగా పాస్టర్ గా చేస్తూ తను తెలుసుకున్న విషయం ఏంటంటే బైబిల్ ఒక భూత పుస్తకం అని చెప్పి, ఇది కేవలం విశ్వాసం వేమార్చి దశంభాగాలు తీసుకున్న తర్వాత బాగుపడేది కేవలం పాస్టర్లే తప్ప విశ్వాసులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి తను మోసం చేస్తున్నానని విశ్వాసులని ఈ నమ్మకం ద్వారా రక్తాన్ని పీడిస్తున్నామని చెప్పి తను పాస్టర్ గా మానివేసి ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బూతుల్ని, బైబిల్లో ఉన్నటువంటి అశ్లీలతగా వివరిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ వీడియో ఇప్పుడు మీకు వినిపిస్తున్నటువంటి వీడియోలో యేసు ఏ రకంగా మాట్లాడాడు అన్న విషయాన్ని చెప్తున్న సందర్భం ఇది. ఒకసారి ఈ వీడియోని చూడండి. తర్వాత ఈ లుచ్చా పాస్టర్లు ఇద్దరు కూడా ఏ రకంగా వ్యామార్చిస్తున్నారో మీకే అర్థమవుతుంది. మీరు గుర్తించాలండి. ఇలా మోసాలు, ఇలా అబద్ధాలు తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాలను ఎలాగ వక్రీకరిస్తారు, లేని ఎలాగ అన్న వాళ్ళకి నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను. యెహోవా కుమారుడు అని కొంతమంది అంటారు. యెహోవా కుమారుడు అని కొంతమంది అంటారు. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. యేసా యెహోవానండి? యేసు. యేసు కూడా మత్తయి సువార్త 19:27 యేసా యెహోవానండి? యేసు. యేసు కూడా మత్తయి సువార్త 19:27 తమ్ముని ఏలుటకు ఇష్టం లేని వారిని నా ఎదురుకు తీసుకొచ్చి వాళ్ళని సంహరించండి అన్నాడు యేసు. చనిపోయే వరకు క్షమించమన్న అతను అలా ఎలా సంహరిస్తున్నారు? అదేనండి విచిత్రం ఏంటంటే అదేనమాట. ఇలాంటి చావులు అనేకమైన ఉన్నాయి. చూసిండ్రా సార్, యేసు ప్రభు వారిని నమ్మకపోతే నరకం అన్నాడంట సార్. ఈ ప్రపంచానికి క్షమాగుణాన్ని నేర్పించినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వచ్చేమి కాదేంట్రా బొచ్చుగా లుచ్చాగా. 27 ఒకసారి ప్లే చేసి చూపించండి ప్రజలకి. చూడండి సార్, దయచేసి మత్తయి సువార్త ఒకసారి పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19:27 ఏముందో ఒకసారి చూడండి. పేతురు గారు ఇలా అంటారన్నమాట. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుని గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని అంటున్నారన్నమాట. సమస్తం విడిచిపెట్టాం ప్రభువా, మాకు ఏం దొరికిద్దయ్యా అని. అక్కడ కింద యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు అని చెప్పి చెప్పడం జరిగిద్ది అనమాట. ఎంత మోసం ఉంది, ఎంత అసూయ, ఎంత కుట్ర ఉంది ఇలా చూడండి. ఇలా బాధ ఏంటంటే క్రైస్తవులుగా మారుతున్నారు ప్రజలు, మార్పు చెందుతున్నారు. ఎంతో మంది మంచి మార్గంలోకి వస్తున్నారు, వారలేకపోతున్నారు. ఇది భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారేమి సత్యబాబు గారు మీలాంటి వాళ్ళు? అరే లుచ్చాగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించడం అంటారా ముష్టి ఎదవా. అరే లుచ్చా పాస్టర్, భారతదేశంలో ఉన్నదే హిందూ ధర్మం. అదే ముందు అరే లుచ్చాగా, భారతదేశానికి ఉన్నదే హిందూ ధర్మం. హిందూ ధర్మం భారతదేశం భ్రష్టు పట్టించడం ఏంట్రా? ఇప్పుడు మీరు పాషాణ మతాలు తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తున్నారా? ఇప్పుడు నువ్వు వాడే అబద్ధం కూడా చూపిస్తా. మా హిందూ బంధువులకు కానీ నీ విశ్వాసులకు కూడా అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఈ రకంగా అబద్ధం ఆడావో నేను చూపిస్తా. ఆ సత్యబాబు గారు, ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు ఏ అబద్ధం ఆడారో అసలు బైబిల్లో లేదని చెప్పావు నువ్వు. అది ఎందుకు లేదో నేను చూపిస్తాను. లుచ్చా పాస్టర్ వాళ్ళు నీతిగా యథార్థంగా పవిత్రంగా ఉంటుంది. మీకు ఇష్టం లేదా బ్రదర్? సార్ ఈయన అలా చెప్పేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు యాంకర్ కే డౌట్ వచ్చింది సార్. డౌట్ ఎందుకంటే ప్రపంచ ప్రజలు బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఏకైక దేవుడు ఆయన. ఆమె చెప్తా ఉంది. అవునా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడారా? అరలిచ్చాగా. అదే చూపిస్తా, నీకు బైబిల్లోనే చూపిస్తాను. అతను కంగారులో లోకాసు వార్త చెప్పబోయి మత్తయి సువార్త చెప్పాడు. నువ్వు బైబిల్లో లేదన్నావు కదరా, లోకాసు వార్తలో ఉంది. తమ్మేలుటకు
ఇష్టం లేని వారిని నా యొద్దకు తీసుకొచ్చి సంహరించండి అని లోకాసు వార్తలో ఉంది. తన కంగారులో మత్తయి సువార్త అని చెప్పాడు. దాన్ని నువ్వు చెప్పకుండా నీ బైబిల్లో లేదని చెప్పావు నువ్వు. అరే లుచ్చగా, నీ బైబిల్లో లేదు, ఎక్కడుంది అని అడిగావు నువ్వు. అది ఉంది, బైబిల్లో ఉంది, లోకాసు వార్తలో ఉంది. ఆయన కంగారులో అది చెప్పాడు. నువ్వు లేదని చెప్పడం ఏంటి? మళ్ళీ బైబిల్లో ఎక్కడుందని అడగడం ఏంట్రా ముష్టి ముండాకోర్? బైబిల్లో ఉంది, ఎక్కడుంది అని చూపించమని అడుగుతున్నావు కదా. లోకాసు వార్తలో ఉందిగా, అప్పుడు నువ్వు చూపించొచ్చుగా, నీకు తెలుసుగా, బైబిల్ మొత్తం చదివావుగా, హిందూ గ్రంథాల గురించి వక్రీకరించి దాంట్లో అది ఉంది దీంట్లో. సరే, ఆఫ్టర్ ఆల్ 1000 పేజీలు లేని నీ బైబిల్ గురించి 1000 పేజీలు లేని నీ బైబిల్ గురించి హిందూ గ్రంథాల్లో పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఎన్నిటిలోని తీసుకొచ్చి సమాధానాలు చెప్పాలంట నీకు లుచ్చా పాస్టర్. సరే, అది లేదన్నావు నువ్వు బైబిల్లో, అది నేను చూపిస్తా. అది నువ్వు ఎందుకు బైబిల్లో లేదని చెప్పావు అంటే నీకు ఎక్కడ దశమ భాగం వ్యాపారం దెబ్బతింటదో అని చెప్పని ఇటువంటి నాటకాలు అనమాట. కాబట్టి హిందూ బంధువులరా, ఈ లుచ్చాగాడు తన బైబిల్లో ఉన్నదాన్ని కూడా లేదని చెప్పిన సందర్భాలు చూసారుగా మీరు. దీన్ని మీరు అవగతం చేసుకోండి. ఒకసారి అది చదివి నేను వినిపిస్తా. వాళ్ళకి ఈ సమాధానం యెహోవా చేశాడు అని అన్న వాళ్ళకి నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను. యెహోవా కుమారుడు అని కొంతమంది అంటారు. యెహోవా కుమారుడు కొంతమంది అంటారు. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. ఎక్కడ బైబిల్ అన్నమాట మత్తయి సువార్త 19:27 యెహోవానండి. యేసు కూడా మత్తయి సువార్త 19:27 తమ్ముని ఏలుటకు ఇష్టం లేని వారిని నా ఎదురుకు తీసుకొచ్చి వాళ్ళని సంహరించండి అన్నాడు యేసు. చూడండి ఎంత మాట్లాడారు. అలా ఎలా సంహరిస్తారు? మరి అదేమండి విచిత్రం ఏంటంటే అది సిస్టర్ గారికి అదిగోండి వాక్యం మత్తయి సువార్త 19:27 కనుక ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలండి. దయచేసి సేవకులైనటువంటి వాళ్ళు మీరు మౌనంగా ఉండొద్దు. అరే లుచ్చా, అది చూపిస్తారా? బైబిల్లోనే చూపిస్తాను. అతను పొరపాటుగా మత్తయి సువార్త అని అన్నాడు, కానీ లోకాసు వార్తలో ఉంటుంది అది. కానీ నువ్వెందుకు చెప్పలేదు లోకాసు వార్తలో ఉంటుందన్న విషయాన్ని నువ్వెందుకు చెప్పలేదు అంటే నువ్వు దాచావు. అది నేను చూపిస్తాను, చూడు ఒకసారి. నేను చదివిన చేస్తూ హిందువుల్ని వేమారుస్తూ మతాలు మార్చి నువ్వు దశమ భాగాలు తీసుకొని దశమ భాగాల వ్యాపారం చేస్తూ నువ్వు బాగుపడటం తప్ప నీ విశ్వాసులు ఏ రకంగా కూడా బాగుపడరు. అది వాళ్ళకి తెలియక పాపం ఏదో నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మి నీ దగ్గరికి వస్తున్నారు. కానీ లుచ్చా పాస్టర్, ఒరే నీ గ్రంథంలో నేను చూపిస్తాను చూడరా. ఇదిగోండి హిందూ బంధువులారా, ఇతను నమ్మే బైబిల్లోని, ఈ లుచ్చాగాడు నమ్మే బైబిల్లో నుంచే నేను ఆ రెఫరెన్స్ తీసి చూపిస్తాను. లోకాసు వార్త 19:27 మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఎరా లుచ్చా పాస్టర్, బైబిల్ లేదన్నావు కదరా, ఇదేంటో మరి యేసు ఏమన్నాడు? నా ఎదుట తీసుకొచ్చి సంహరించమన్నాడు కదా. అదే మాట ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు చెప్పాడు. అది తప్పు చెప్పాడని చెప్పడం మానేసి బైబిల్లో లేదని చెప్పావేంట్రా ముష్టికి ముండాకోర, ఎరా సన్నాసి. ఎందుకని అలా చెప్పావు నువ్వు? అంటే నీ దశమ భాగాల వ్యాపారం పోద్దనే? నీ గ్రంథంలో ఏముందో నీకు తెలియని ముష్టి సన్నాసి నువ్వు. సంస్కృతంలో ఉన్నటువంటి హిందూ గ్రంథాలని నువ్వు వక్రీకరిస్తావరా లుచ్చగా? లుచ్చా ఎదవా. అది కూడా నా రాముణ్ణి, నా సీతమ్మ తల్లిని వక్రీకరించి మాట్లాడటం అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా సన్నాసి లుచ్చా పాస్టర్? ఇది కేవలం మా హిందువుల దగ్గరే ఉంది. ఇట్లాంటి లుచ్చా యదవల్ని ఎండగట్టడానికి చేస్తున్నటువంటి మా వీడియోస్ ని పూర్తిగా చూడటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ, మిగతా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించడం కానీ చేయించకుండా, మేము ఎందుకంటే రూపాయి కోసం, డబ్బు కోసం ఈ వీడియో చేయట్లేదు. మిమ్మల్ని ఎవరిని కూడా డబ్బులు అడగటం కానీ అట్లాంటివి ఏమి లేదు. ఇది కేవలం మా వర్క్ చేసుకుంటూ, మా వర్క్ తర్వాత మా ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఇటువంటి వీడియోస్ని మీ వరకు తీసుకొస్తున్నాము. లుచ్చాగాళ్ళని ఎండగొట్టాలనే ఉద్దేశంతో మేము వీడియోలు చేస్తున్నాము. కానీ మన హిందువులు మాత్రం ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. మా వీడియోస్ అందరినీ కూడా షేర్ చేసి అందరితో సబ్స్క్రైబ్ చేయించాలని, ఇంకా ఇటువంటి వీడియోస్ మేము చేయాలంటే మీలాంటి సపోర్టు, అంటే మీరు మాపై ఎంకరేజ్మెంట్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని కామెంట్ల రూపంలో తెలిపితే మేము ఇంకా ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియోస్ని అందరికి షేర్ అయ్యే విధంగా, సబ్స్క్రైబ్ చేసే విధంగా దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి.